హరిహర వీరమల్లు డే 1 కలెక్షన్స్. నిన్న ఒక వీడియో చేస్తే అది డే 1 కలెక్షన్స్ కాదు, ప్రీమియర్స్ మరియు బెనిఫిట్ షోలకి స్పెషల్ షోలకి వేశారు కదా, వాటిలోకి వచ్చినటువంటి కలెక్షన్స్కి వాటి ఓవరాల్గా 20 crores అంటే గ్రాస్ అయితే 20 కోట్ల దాకా వచ్చింది. నెట్ కలెక్షన్స్ అయితే 11 కోట్లు వచ్చాయి. అది నిన్న వచ్చిన కలెక్షన్స్ గురించి నేనైతే మాట్లాడా. ఇవాళ చూసుకున్నట్లయితే కలెక్షన్స్ కొద్దిగా ఎక్కువగా వచ్చాయి ఈ టైం కల్లా. ఇది పట్టుకొని అదేంటి బ్రో 11 కోట్లు అంటావు అక్కడ అంత వస్తాయని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. నేను చెప్పింది ప్రీమియర్స్కి వచ్చినటువంటి కలెక్షన్స్ రిపోర్ట్ నిన్న చెప్పాను. ఇవాళ డే 1 ఎంత వస్తుంది అనేటటువంటిది ఇవాళ చెప్తా. ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి ఎగ్జాక్ట్లీ మార్నింగ్ అటు ఇటుగా 10-11 అవుతుంది అనమాట. ఈ టైం కల్లా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనేటటువంటిది ఈ రోజు మాట్లాడతా. మళ్ళీ రేపు ఆ వీడియో చేసే టైంకి ఎంత కలెక్షన్స్ వచ్చాయని చెప్పి రేపు మాట్లాడడం జరిగింది అనమాట. నేను ప్రూఫ్స్తో రాసుకొని వచ్చా. హైదరాబాద్ దగ్గర నుండి మొత్తం గుంటూరు దాకా ఎంత కలెక్ట్ చేసింది రూపాయితో సహా మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియోలోకి వెళ్ళే ముందు నెగిటివ్ రివ్యూస్ ఏ సినిమాకైనా తప్పదనమాట, భయంకరంగా వస్తున్నట్టే. కానీ కొంతమంది ముసుగులో కూడా రివ్యూలు ఇవ్వడం నేను చూశాను అనమాట. మొట్టమొదటి ఈ బాబాయ్ గారు వినండి ఏమన్నాడు. వాళ్ళు న్యాయం చేయకపోగా ఆడియన్స్ దగ్గర 800 తప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇట్లాంటి సినిమాకి 800 పెట్టడం అనేది అసలు కరెక్ట్ కాదు. విన్నారు కదా ఏమన్నాడంటే, సినిమా అయితే అసలు బాగాలేదు, రాడ్డు రంబోల సినిమా తీశారు, ఎలాంటి సినిమా తీసి జనాల దగ్గర అభిమానుల దగ్గర డబ్బులు దుండుకుందామని చెప్పి 700-1500 టికెట్ రేట్ పెట్టడం మహా దారుణం. ఇది మా మీద పిండాలనే కదా, ఇది కరెక్ట్ కాదుగా అని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ గారినైనా డైరెక్టర్నైనా ప్రొడ్యూసర్ని అయితే క్వశ్చన్ చేస్తాడు. నేను ఆయనకు ఒకటే చెప్తున్నాను అనమాట, మార్నింగే వెళ్ళాల్సిన అవసరం ఏంది, బెనిఫిట్ షోకి వెళ్ళాల్సిన అవసరం ఏంది, ప్రీమియర్స్కి వెళ్ళాల్సిన అవసరం ఏంది, ఒక 1 week ఆగెళ్ళొచ్చు కదా, లేదా ఒక 4 రోజులు ఆగెళ్ళొచ్చు కదా, ఇవన్నీ ఎందుకు ఓటీటీకి వచ్చిందాక వెయిట్ చేయొచ్చు కదా. అంతేగాని పోనీ మీ డబ్బులు, నాకు అర్థమవుతుంది మీరు డబ్బులు అనేటటువంటివి కష్టపడి సంపాదించారు, మీరు చెమటొచ్చి సంపాదించారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే సినిమా రిలీజ్ అయ్యాక ఆగాలి, రివ్యూస్ ఏంటి అనేటటువంటిది చూడాలి, టాక్ ఏంటి అనేటటువంటిది చూడాలి, రేటింగ్ ఏంటి అనేటటువంటిది చూడాలి, ఆ తర్వాత వెళ్ళాలి. అంతేగాని ముందు థియేటర్లోకి వెళ్ళి మా డబ్బులు వేస్ట్ చేశారు అలా అనడం అయితే కరెక్ట్ కాదనమాట. అందుకే రివ్యూస్ ఇచ్చేది మేమేం పనిలేక కాదు, మాకంటే తప్పదు. 1000 రూపాయలు కాదు 10,000 రూపాయలు ఉన్న టికెట్ వెళ్ళి సచ్చినట్టు కొనుక్కొని సినిమా అయితే చూస్తాం. సో మీకోసమే కదా మేము చూసేది, 2 రోజులు ఆగాల్సింది. అంతేగాని ముందెళ్ళి ఈ విధంగా అభిమాని ముసుగులో నెగిటివ్ స్ప్రెడ్ చేయడం అయితే ముమ్మాటికి తప్పనమాట. ఎందుకంటే ఇదే సమాధానం. చాలామంది అంటున్నారు కదా మా 800 బొక్క మా 700 బొక్క అని. ఆగండి, సినిమా ఒక వారం రోజులు ఆగండి, టికెట్ రేట్లు తగ్గుతాయి, అప్పుడు థియేటర్లకు వెళ్ళండి, వెళ్ళి చూడండి. అప్పుడు మీకు ఓకే, మీకు అప్పుడు కూడా వెళ్ళబుద్ధి కాకపోతే నెగిటివ్ నడుస్తుంది అంటే ఓటీటీలోకి వచ్చా చూసండి. వెళ్ళిన తర్వాత మా డబ్బులు బొక్క అనుకోమాకండి. ఎందుకంటే చాలామంది రివ్యూవర్స్ ఉన్నారు, టాక్ వచ్చిన తర్వాత మీకు అర్థమైంది. ఇంకోటి పుంజు, మన పుంజు చూసుకున్నట్లయితే గేమర్, మంచి రోస్టర్, తనతో పెట్టుకోలేము లేండి, కానీ తను కూడా ఒక రివ్యూ ఇచ్చిండు వినండి. నేను ఎన్నో మూవీస్ చూసిన, లైక్ ఈవెన్ ఆదిపురుష్ లాంటి మూవీస్ చూసినా కూడా నాకు పర్లేదు అనిపించింది. బట్ ఇందులో ఏం గ్రాఫిక్స్ ఏమో నాకైతే అర్థం కాదు. ఒక హార్స్ డ్రైవింగ్ ఉంటుంది, అసలు అవి హార్స్లే కావు అసలు అవి. విన్నర్ కదా ఏమండో, ఆదిపురుష్ గ్రాఫిక్స్ అనేటటువంటిది చాలా బెటర్. ఏ సినిమాకు కూడా నాకు నిద్ర రాదు, భయంకరంగా నిద్రపోయినా చిరాకు వచ్చేసింది, అది గుర్రంలాగా లేదు గాడిదలాగా ఉంది అని చెప్పి తను కూడా తనదైనటువంటి శైలిలో రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. బ్రో ఈ సినిమా స్టార్ట్ అయింది, ఎండ్ అయింది, అసలు అడ్డదిడ్డంగా అయిపోయింది. క్రిష్ గారితో స్టార్ట్ అయితే క్రిష్ గారు తప్పుకున్నారు, వేరే డైరెక్టర్ వచ్చారు, ఆయన తప్పుకున్నారు, మళ్ళీ ఇంకో డైరెక్టర్ని తీసుకున్నారు, ఆయన కూడా మిడిమిడి జ్ఞానంతో ఏదో చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇలా చేయాలి అని చెప్పి సెకండ్ హాఫ్ అంతా కూడా ఆయన కంపోజ్ చేసిండు. సో పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేసిన పవన్ కళ్యాణ్ గారు సినిమా తీసిందంటే ఎంత మించి ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏముండదు. ఆ పుంజు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంట. నిజానికి అభిమాని అయితే థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు, కానీ అందులో ఏ లోపాలు అని చెప్పి ఎతకరు. అండ్ ఆదిపురుష్తో కంపారిజన్ చేయాలంటే ఆదిపురుష్ విఎఫ్ఎక్స్ ఈ విఎఫ్ఎక్స్ అంటే కొద్దిగా కంపారిజన్ చేయడానికి అయితే లేదు బ్రో. అది అనమాట పుంజుకు చెప్పదలుచుకుంది. తను కూడా బ్యాడ్ రివ్యూ ఇచ్చింది అనమాట. అది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. ఇంకా పోల చక్క వామ్మో, నేను పవన్ కళ్యాణ్ గారికి డైహార్ట్ ఫ్యాన్ అని మింగుతూనే ఉండనమాట. కొల్లగొట్టినారో సాంగ్ని సావదెంగారో అని చెప్పి పడుతుండు. ఫ్యాన్ అనేటోడు అలా చెప్తారా వెళ్తాడు. నేను ఎలా చెప్పినా మొత్తం పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి అయితే వెళ్ళొచ్చు, పవన్ కళ్యాణ్ గారి కోసం డబ్బులు పెట్టచ్చు వచ్చి నేను చెప్పాను. కానీ రకరకాలుగా రివ్యూ అయితే ఇచ్చిన మనం. ఈ విధంగా కొంతమంది ఫ్యాన్ అనేటటువంటి ముసుగు వేసుకొని బ్యాడ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు, బ్యాడ్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. అంత బ్యాడ్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేనే లేదు. టూ ఇటుగా ఒక 4-5 సంవత్సరాలు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనపడుతుంటే వెళ్ళి ఆయన చూసి వచ్చాయి. ఇక ఎందుకు ఇవన్నీ, పోనీ మీకు ఇష్టం లేదు అనుకోండి చూడటం, వెళ్ళమాకండి. కొంతమంది సినిమా చూడకుండా రివ్యూ ఇచ్చేస్తున్నారు అనమాట. అది ఇంకా బాధగా అనిపిస్తుంది. సినిమా చూడాలి, చూసిన తర్వాత సినిమా ఇది ఈ లోపాలు ఉన్నాయి అనేటటువంటి అర్థమైంది. అంతేగాని వాడెవడో వీడియో పెడితే ఈ విధంగా నెగిటివ్ స్ప్రెడ్ చేయడం అయితే కొద్దిగా బాధగానే అనిపిస్తుంది అనమాట. మరి చావానంత పెద్ద హిట్ చేసి ఈ సినిమాని ఇంత ఘోరంగా ట్రోల్ చేయడం అయితే కరెక్ట్ కాదు. అంటే పక్కింటోడి కూర నచ్చి మన కూర మనకు నచ్చపోవడం కూడా కొద్దిగా అనిపిస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది. అదైతే నేను కాదన్న ఫ్రెండ్స్. అండ్ ఓవరాల్గా కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనేటటువంటి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం.
అలానే మీ ముందుంచా ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్, స్పెషల్ షోస్ మొత్తం కలిపి 12 కోట్లు నెట్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. మామూలుగా కాదు, ఇది వేరే లెవెల్ అనమాట. 700, 800 టికెట్ రేట్స్ పెట్టడం వల్ల అటు ఆంధ్రాలో అయినా, ఇటు తెలంగాణలో అయినా, గుంటూరులో అయినా, కృష్ణాలో అయినా, యూఎస్ఏలో అయినా, ప్రీమియర్స్ అయినా భయంకరమైనటువంటి రేట్స్తో బాగానే వసూలు చేసింది. ఎంత అయితే ఎక్స్పెక్ట్ చేసిందో అంత వసూలు చేయలేదులే కానీ పర్లేదనమాట. ఓకే అనేలాగా ఒక డీసెంట్ కలెక్షన్స్ అయితే మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది. అది ప్రీమియర్స్ గురించి. అండ్ టోటల్ డే 1 కలెక్షన్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 42 కోట్లు వచ్చాయి అని చెప్పి ఒక రిపోర్ట్ చెప్తుంది. ఇంకో రిపోర్ట్ అయితే 31 కోట్లు వచ్చాయని చెప్పి ఒక రిపోర్ట్ చెప్తుంది. టోటల్గా అటు 12 కోట్లు, ఇటు 31 కోట్లు. నాకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ 42 కోట్లు వసూలు చేసింది అని చెప్పి ఒక రిపోర్ట్ ఉందన్నమాట. ఈ రిపోర్ట్లోనే పక్కన పెడితే నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే డే 1 చూసుకున్నట్లయితే 35 కోట్ల కన్నా ఎక్కువగానే వసూలు చేసేటటువంటి అవకాశాలు కానొస్తున్నాయి అనమాట. ఎలా అంటే బుక్ మై షోలో బుక్ అయినటువంటి టికెట్స్ న్యూలో బుక్ అయినటువంటి టికెట్స్ జొమాటో ఉంటుంది కదా, అందులో బుక్ అయినటువంటి టికెట్, ఆఫ్లైన్లో తీసుకున్నటువంటి టికెట్ల ప్రకారం లేక చెప్తా చూడండి. హైదరాబాద్లో చూసుకున్నట్లయితే డే 1 12 కోట్లు వసూలు చేసింది. ఏది ఇది ప్రీమియర్స్ కాదు, ఓన్లీ అది వదిలేండి, ప్రీమియర్స్ వదిలేండి. మార్నింగ్ 5 కానుండి షో పడ్డ కానుండి ఈవినింగ్ సెకండ్ షో పడ్డ దాకా వసూలు చేసినటువంటి కలెక్షన్ చెప్తా. హైదరాబాద్లో 12.15 crore అంటే 12 కోట్ల 15 లక్షలు అయితే వసూలు చేసింది. ఇది వేరే లెవెల్. నైజాంలో ఈ కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ గారి నుంచి కొద్దిగా తక్కువని చెప్తా. ఆ తర్వాత సీడెడ్ అంటే చిల్లర చూసుకున్నట్లయితే 5 కోట్ల 20 లక్షల దాకా వచ్చిందనమాట మొత్తం. అంటే హైదరాబాద్లో వేరే ప్రాంతాలు, ఉదాహరణకి నేను చెప్పింది హైదరాబాద్ ఒకటే కదా, అండ్ సూర్యాపేట ఉంది, ఖమ్మం ఉంది, హైదరాబాద్లోనే వరంగల్ ఉంది, అని హన్మకొండ, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటిలో చూసుకున్నట్లయితే 5 కోట్లు వసూలు చేసింది. ఓన్లీ తెలంగాణలో చూసుకున్నట్లయితే అటు ఇటుగా 17 కోట్లు వసూలు చేసింది. ఇది కూడా వేరే లెవెల్. అంటే ఈ ఓన్లీ తెలంగాణలో 17 కోట్లు అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఈజీగా సినిమా నమ్ముకుంది అంత అని చెప్పి మీ అందరికీ తెలుసు అనమాట. ఆ తర్వాత యూఎస్ఏలో చూసుకున్నట్లయితే డాలర్స్లో వసూలు చేసింది. మన దాని ఇండియన్ రూపీస్లో చూసుకున్నట్లయితే 4 కోట్ల 70 లక్షలు వసూలు చేసింది. ఇది కూడా వేరే లెవెల్ అని చెప్తా. ఇది మామూలు కలెక్షన్స్ కాదు. యూఎస్ఏలో ఎంతైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి, నేను అంతా చెప్పేది డే 1 యూఎస్ఏలో చూసుకున్నట్లయితే 4 కోట్ల 70 లక్షలు. ఆ తర్వాత ఈస్ట్ గోదావరిలో చూసుకున్నట్లయితే 3 కోట్ల 50 లక్షలు ఈస్ట్ గోదావరిలో. ఆ తర్వాత వెస్ట్ గోదావరిలో చూసుకున్నట్లయితే 2 కోట్ల 78 లక్షలు. కృష్ణా డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే 2 కోట్ల 80 లక్షలు. మన నెల్లూరులో చూసుకున్నట్లయితే 1,20 లక్షలు. గుంటూరులో చూసుకున్నట్లయితే 3 కోట్ల 57 లక్షలు అయితే వసూలు చేసింది. టోటల్గా 36 కోట్ల 58 లక్షలు రూపాయలతో సహా మీ ముందు పెట్టా. ఇది అనమాట టోటల్గా వసూలు చేసినటువంటి కలెక్షన్స్. ఇవన్నీ కూడా డీసెంట్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇలా 32 కోట్లు, నిన్న 12 కోట్లు, అటు ఇటుగా ఒక 42 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేసి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది. అంటే నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 22 కోట్ల కన్నా ఎక్కువగానే అనమాట. ఇది రేంజ్. సో తమిళనాడులో ఎంత వసూలు చేసింది, బాలీవుడ్లో ఎంత వసూలు చేసింది అంటే బాలీవుడ్లో అయితే కలెక్షన్ చాలా స్లోగా నడుస్తుంది. మొత్తం డే 1 చూసుకున్నట్లయితే 1 కోటి రూపాయలు వసూలు చేసిందని చెప్పి ఓవరాల్గా చెప్పారు. బాలీవుడ్లో చూసుకున్నట్లయితే 25 లక్షలు, మన తమిళనాడులో చూసుకున్నట్లయితే 10 లక్షలు, కన్నడలో చూసుకున్నట్లయితే 3 లక్షలు. ఈ విధంగా అక్కడక్కడ ఒక చిల్లర అయితే వసూలు చేసేటటువంటి ప్రయత్నం చేసింది. అక్కడ ఇలా వసూలు చేయడం గ్రేటే, ఎందుకంటే అక్కడ మార్కెట్ లేదు. అది కాక కొంతమంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే పని కట్టుకొని పవన్ కళ్యాణ్ గారి సినిమా ట్రోల్ చేస్తున్నారు, రోజు చేస్తున్నారు. దీనివల్ల కూడా కొద్దిగా నెగిటివ్ అయితే స్ప్రెడ్ అవుతుంది. మనకి పాన్ ఇండియా రేంజ్లో వచ్చేటటువంటి కలెక్షన్స్తో ఇప్పుడు సంబంధం లేదు అసలు. వాటి మనం లెక్కేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ తెలంగాణలో, ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ అయిద్దా అంటే సినిమా చూసుకున్నట్లయితే 127 కోట్లకే తెలంగాణ మరియు ఆంధ్రాలో కలిపి అమ్ముకోవడం జరిగిందనమాట. ఇప్పటిదాకా నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 20 కోట్లు వసూలు చేసింది. ఒక్క రోజులోనే అటు ఇటుగా నెట్ కలెక్షన్స్ 20-30 కోట్లు వసూలు చేసిందంటే ఇంకనైనా 120 కోట్లు నెట్ కలెక్షన్స్. అంటే ఓన్లీ నెట్ కలెక్షన్సే 120 కోట్లు. గ్రాస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 250 కోట్ల గ్రాస్ అయితే రావాలి. వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా అని అంటే మ్యాక్సిమం లాసెస్ అయితే రావు ఫ్రెండ్స్. ప్రొడ్యూసర్స్కైనా డిస్ట్రిబ్యూటర్స్కైనా ఓన్లీ మన తెలంగాణ స్టేట్స్లో కొనుక్కున్న వాళ్ళు ఎవరికి కూడా లాస్ రాకుండా అలా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంది. ఎలా ఉంది ఇప్పుడు చూసుకున్నట్లయితే మన 31st కింగ్డమ్ సినిమా వస్తుందన్నమాట. ఆ సినిమా కూడా ఇదే రకమైనటువంటి టాప్ కంటిన్యూ అయింది అనుకోండి. ఇది ఖచ్చితంగా హరిహర వీరమల్లోదే నెక్స్ట్ మంత్ 14 వచ్చిన దాకా పై చేయొద్దు అనమాట. ఒకవేళ కింగ్డమ్ తోపు ఉంది, బ్లాక్ బస్ట్ ఉంది అనేటటువంటి టాక్ వస్తే ఈ హరిహర వీరమల్లు కలెక్షన్స్ మీద కొద్దిగా ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. అండ్ పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నట్లయితే నన్ను సక్సెస్ మీట్ పెట్టిండు. అదేంటి అప్పుడేం సక్సెస్ మీట్, 4 షోలు అయిపోతాకే సక్సెస్ మీట్ పెట్టాడు, కరెక్ట్ కాదు అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఆయన కూడా అన్నాను అనమాట, ఇదేంటి ఇది సక్సెస్ మీట్, ఇదే ఫస్ట్ టైం పెట్టడం అని చెప్పి ఆయన కూడా తెలియజేశారు. అది ప్రమోషన్లో ఒక భాగం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సక్సెస్ మీట్ అనేటటువంటిది పెట్టి మా సినిమా అంత వసూలు చేసింది, ఎంత వసూలు చేసింది, నిజానంగా బ్లాక్ బస్టర్ అని చెప్పి ఒక పోస్టర్ వదిలే కానీ ఇండస్ట్రీ హిట్ అనేటటువంటి పోస్టర్లు అయితే వాళ్ళు వదులుకోవాలి. కాబట్టి అయితే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వచ్చు అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. అండ్ వెయిటింగ్ అనమాట, ఎంత వసూలు చేస్తారు అనేటటువంటిది వెయిట్ చూడాలి. మనం చూసుకున్నట్లయితే గురువారం బుధవారం రోజులోనే
ఈ రేంజ్లో వసూలు చేసింది. ఇవాళ శుక్రవారం, ఇవాళ ఎంత వసూలు చేసింది, శనివారం ఎంత వసూలు చేసింది, ఆదివారం, ఈ 4 రోజులు వీకెండ్ అయితే ఉందన్నమాట. ఈ 2 రోజుల్లో ఎంత వసూలు చేస్తుంది. రేపు ఎల్లుండే సాఫ్ట్వేర్కి హాలిడేసే ఉన్నాయి. ఎల్లుండి చూసుకున్నట్టయితే మొత్తం గౌట్ ఎంప్లాయీస్కి హాలిడేసే ఉన్నాయి. ఫ్యామిలీతో వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి అనమాట. వాళ్ళు డిసైడ్ చేస్తారు సినిమా ఎలా ఉంది అని, వాళ్ళు డిసైడ్ చేస్తారు సినిమాకి వెళ్ళాలా వద్దా అనేటటువంటిది. నాకైతే అర్థమవుతుంది మండే కల్లా ఒక రిపోర్ట్ అయితే మనం ముందుకు వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేస్తుందా, బ్రేక్ ఈవెన్ కన్నా ఎక్కువ వసూలు చేస్తుందా, యావరేజ్గా పట్టిద్దా, బ్లాక్ బస్టర్ సాధిస్తుందా అనేటటువంటిది మనమైతే మండే దాకా డిసైడ్ చేయడం ఇంపాసిబుల్. చాలామంది ఫెయిల్ ఫ్లాప్ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడే డిసైడ్ అయిపోమాకండి. ఇప్పటికిప్పుడే సక్సెస్ అని చెప్పి డిసైడ్ కావటం ఎంత తప్పు, ఇప్పటికిప్పుడే ఫ్లాప్ అని చెప్పి డిసైడ్ కావటం కూడా అంతే తప్పు. కనీసం ఒక 4 రోజులు బొమ్మని థియేటర్లో ఆడనివ్వండి. ఆడిన తర్వాత దాని గురించి వచ్చేటటువంటి రిజల్ట్ గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. అదే అనమాట. మీరు సక్సెస్ అని చెప్పి ట్రోల్ చేయడం మీరు యాక్సెప్ట్ చేస్తాను. నేను వాళ్ళు సక్సెస్ మీట్ పెట్టారు మేము ట్రోల్ చేస్తామంటే ఓకే చేయండి, కానీ మీరు ఫ్లాప్ అని చెప్పి కూడా డిసైడ్ చేయొద్దు. ఇదైతే 100% చెప్పుకోవచ్చు అనమాట. ఉంటా బాయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వెయిటింగ్ అనమాట. ఫస్ట్ 100 crore గ్రాస్ కలెక్ట్ చేస్తాయి అంటే ఒక 1 వీక్లోనే 100 crores కొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈజీగా 127 కోట్లు నెట్ కలెక్షన్స్ అంటే 250 కోట్లు 300 కోట్లు కలెక్ట్ చేస్తే కానీ సినిమా అయితే బ్రేక్ ఈవెన్ దాటినట్టు మనకైతే క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఉంటా బాయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.